సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆనమరిస్తే ఆవలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కత్తిరిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా వచ్చే మా ప్రోగ్రామ్ క్రైమ్ అలర్ట్. ఆమె అందం చూసారా? ఎవరైనా పడిపోవాల్సిందే. ఆమె చేసిన టిక్ టాక్ సాంగ్స్ ఒక్క అద్భుతం. మత్తెక్కించే ఆ కళ్ళను చూసిన వాళ్ళు సర్వం సమర్పయామి అనాల్సిందే. ఆమె టిక్ టాక్ చూసి కామెంట్ చేశారా? అయితే మీ పని గోయిందే గోయిందా. నెక్స్ట్ డే మీకు మెసేజ్ వస్తుంది, హలో బాగున్నారా, ఎలా ఉన్నారండి, అక్కడ మొదలవుతుంది. ఆ తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి వరకు తీసుకెళ్తుంది. పెళ్లికి రెడీ అవుతూ ఒక్కసారి మీ అకౌంట్ చేసుకున్నారా, గుండె పగిలిపోతుంది. మీకు తెలియకుండా మీ దగ్గర ఉన్నదంతా లాగేసుకుంటుంది. అలాంటి లేడీ కిలాడి ఆట కట్టించి కటకటలో నెట్టారు రాచకొండ పోలీసులు. తెలియని వారి పోస్టులకు రెస్పాండ్ అయితే ఇలా మోసపోవాల్సి వస్తుంది. హలో, మిమ్మల్ని మీరు కూడా తస్మత్ జాగ్రత్త. అందంగా తయారై ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ యువకులకు వల విసిరి పెళ్లికి సిద్ధమంటూ మోసం చేసిన యువతిని, ఆమెకు సహకరించిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితం కోసం మోసాలు చేయడం ప్రారంభించారు. అందంగా తయారైన తనుశ్రీ ఫోటోలు, వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేశారు. ఫాలోవర్స్ పెరిగి లైక్లు, కామెంట్లు రావడం ప్రారంభించిన తరువాత కొంతమందిని ఎంచుకుని వారితో చాటింగ్ ప్రారంభించారు. ముందుగా స్నేహం, తర్వాత ప్రేమ, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని నమ్మించడం ప్రారంభించింది. వారి మాటలు నమ్మిన వారి నుంచి తల్లికి అనారోగ్యం, ఇంటి ఈఎంఐ, ఇతర అవసరాల పేరుతో అందినంతా దోచేస్తున్నారు. నగరానికి చెందిన ఓ యువకుడిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన తనుశ్రీ 8 నెలలుగా అతడి నుంచి 31.66 లక్షలు కాజేసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులు మరికొంతమంది యువకులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. గతంలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో వీరిద్దరూ నిందితులని పోలీసులు గుర్తించారు. ప్రశాంతంగా ఉన్న కాలంలో ఒక్కసారిగా అలజడి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు జనాలకు. ఎక్కడి నుండి ఎవరిపై రాయి పడుతుందో తెలియని పరిస్థితి, ఎవరిపై కర్ర విసురుతుందో అని భయం. అంతా నిమిషాల టైంలో కొద్దిసేపు ఆ ప్రాంతం అంతా భయంగా కాలం గడిపారు. చివరికి ధైర్యం చేసి ఆ సైకోను పట్టుకొని చీతకా బాది పోలీసులకు అప్పగించారు. వికారాబాద్ లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఓ సైకో వికారాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో హల్చల్ చేశాడు. అడ్డం వచ్చిన వారిపై కారణం లేకుండానే ఇనుప రాడ్డు తీసి రాళ్లతో దాడి చేయడం వలన కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు.
సైకో దాడిలో 10 మందికి పైగా గాయాలయ్యాయి. దీంతో స్థానికులు ఆ సైకోను పట్టుకుని తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. సైకో వీరంగంతో వెంకటేశ్వర కాలనీ వాసులు భయంతో ఇళ్లలోకి పరుగులు తీశారు. వరి నాట్లు వేసేటప్పుడు మహిళలు ఎంత ఆనందంగా ఎంత ఉల్లాసంగా ఉంటారో పాటలు పాడుకుంటూ హాయిగా నాట్లు వేస్తూ ఉంటారు. అలాగే ఓ మహిళ అందరితో కలిసి వరి నాట్లు వేసింది. అంతే ఒక్కసారిగా ఆమె మెడపై కత్తి వేడి పడింది. అందరూ కళ్ళు తెరిచి చూసేలోగానే అంతా ముగిసింది. విలవిల్లాడుతూ అక్కడే కుప్పు కూలి ప్రాణాలు కోల్పోయింది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. కుటుంబ కలహాలతో అంతమందించాడు. అదే రాక్షసుడు సంవత్సరం ముందు కొడుకును పొట్టను పెట్టుకున్నాడు. ఇప్పుడు భార్యను కొడుకును ఇద్దరిని కడతెచ్చి జైలు గోడల మధ్య జీవితం వెళ్లదీసినాడు. ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? జగిత్యాల జిల్లాలో భార్యను భర్త కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. పెగడపల్లి మండలం దోమలగుంట గ్రామానికి చెందిన నక్క గంగవ్వ తమ పొలంలో నాటు వేస్తుండగా భర్త నక్క రమేష్ కత్తితో దారుణంగా నరికి చంపాడు. సంఘటనా స్థలానికి పెగడపల్లి ఎస్ఐ శ్వేత మల్యాల, సిఐ రమణమూర్తి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడు రమేష్ 3 ఏళ్ల క్రితం సొంత కొడుకును హత్య చేశాడని, నేడు భార్యను కూడా హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. ఇంటికి వచ్చిన కోడల్ని కూతురుగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎవరమో ఎలాంటి వాళ్ళమో తెలియకుండానే మనల్ని నమ్మి అందరిని వదిలేసుకొని మన ఇంటికి వస్తుంది. అలాంటి ఒక ఆడపిల్లని మనం ఎంత బాగా చూసుకున్నా తక్కువే. కొంతమంది వాళ్ళను మరో దృష్టితో చూస్తూ ఉంటారు. వారి వరుసలు లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి దగపడ్డ ఓ ఇంటి కోడలు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. తన మామ నుండి తనను కాపాడమని ఆ అభాగ్యురాలికి న్యాయం జరగాలని మనందరం కోరుకుందాం. సొంత కొడుకు భార్యపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తన మామపై చర్యలు తీసుకోవాలని కోడలు అతీఫా బేగం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ గోల్కొండ రిసాల బజార్ కు చెందిన ఖలీక్ అహ్మద్ తన కుమారుడు షోయబ్ కు తన బంధువుల అమ్మాయి అయినటువంటి అతీఫా బేగం నుంచి పెళ్లి చేశాడు. పెళ్లి అయినప్పటి నుండి కోడలిపై మనసు పడ్డ మామ ఖలీక్ అహ్మద్ తరచుగా లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని, చంపేస్తానని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం తన భర్తకు చెప్పి స్థానికంగా ఉన్న గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసిన తన మామపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కమిషన్ చైర్మన్ కు బాధితురాలు అతీఫా బేగం గోడు వెళ్లబోసుకుంది. తనకు 2 కూతుర్లు ఉన్నారని, తన భర్తను తనను తరచుగా వేధిస్తూ చంపుతానని బెదిరిస్తున్నాడని, అతని నుండి తనకు తన భర్తకు ప్రాణరక్షణ కల్పించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ వేడుకుంది. స్పందించిన కమిషన్ నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బాధితురాలు పేర్కొన్నది.
अतीफा बेगम है। मेरी शादी 20 फर्स्ट को हुई। फर्स्ट को मेरे ससुराल वाले बहुत टॉर्चर करे। मेरे हस्बैंड का नाम मोहम्मद रहमत है। मेरे ससुराल वाले बहुत टॉर्चर करे, शादी के दिन से टॉर्चर करे मेरे को। ये टॉर्चर के बाद भी मैं ये तो लड़की से हटी। फिर इसके बाद मेरे ससुर मेरे साथ बदतमीजी करे, मेरे साथ मिसबिहेव करे, मेरे साथ डिजिटल टच करे, फिंगर नहीं, डिजिटल टच फिंगर नहीं, और बहुत तकलीफ दी। और मेरे को धमकाया कि अगर मैं किसी को बोली तो फिर मेरे को जान से मार देते बोले मेरे ससुर। और किसी को ना बोले क्यों, मतलब मेरी 2 बेटियां हैं। एक छोटी बेटी है 7 महीने की है और एक 18 महीने की है। 2 बेटियां हैं। मेरे को धमकाया कि अगर तुम किसी को बोलेंगे तो तुम्हारी जिंदगी खराब कर दूंगा, तो मेरे साथ ये हरकत करो, मैं हर ख्वाहिश पूरी कर दूं तुम्हारी, बोल के मेरे को धमकाया, डराया मेरे को, ये चीज बोले मेरे को। फिर मैं केस करी, गोलकुंडा पुलिस स्टेशन में केस करी, अगस्त में करी। तो वहाँ की पुलिस वाले लिखे मेरा मतलब बयान पर, उन लोग ना उतना बयान नहीं लिखे जो जितना बयान मैं दी उतना नहीं लिखे उन लोगों को। उनके ऊपर केस भी ना हो जितना मैं बोली, छोटा सा लिखे उन लोग पुलिस वाले। इसके बारे में क्या है उनके शौक के बारे में? मैं मेरे हस्बैंड से कोई बात नहीं छुपाती, उनको हर बात बोलती हूँ। तो उनकी मम्मी को बोले तो उनकी मम्मी कुछ नहीं रिएक्शन हुई। उसके बाद फिर ऐसी हरकत करने के बाद मेरे हस्बैंड को अच्छा नहीं दिखा, बात करी कि ये हरकत कर रहा है, कितने बार खामोश बैठना होती है। फिर ये रिएक्शन मेरे पुलिस स्टेशन में कंप्लेंट करे हम लोग। आप लोग कंप्लेंट? जी हाँ, कंप्लेंट करे बाद हम लोग इतने बातें करे, मेरे हस्बैंड को टॉर्चर करे, मेरे सास ससुर। मेरे हस्बैंड पुलिस स्टेशन में कमरे में आके मेरे को टॉर्चर करे कि तुम क्यों पुलिस केस कराए। हाँ, बगैर किसी क्यों पुलिस केस कराए, हमारे पूछ के कराना था ना। సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తున్నామండి నైట్ వే న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.